మరి ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుంచి శ్రీవల్లి రాస్తున్నారు. వినాయక వ్రతకల్పం భార్యాభర్తలు కలిసి చేసుకోవాలా, ఏ ఒక్కరైనా చేసుకోవచ్చా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఎవరైనా చేసుకోవచ్చు. దంపతులు కూర్చొని సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నట్లుగా అన్యోన్యానురాగ వృద్ధి పెంపొందింపబడే విధంగా సంకల్పం చెప్పుకొని చేసుకోవడం చాలా ఆకర్షణీయంగా ఆనందకరంగా ఉంటుంది. అయితే వినాయకునకు సంబంధించి ఇటువంటి నియమాలు ఏవీ లేవు. ఆ వ్రతంలో చెప్పబడ్డ ప్రకారంగా ఎవరైనా చేసుకోవచ్చు. చిన్నారి బాలబాలికలు చేయవచ్చు, పెద్దలు చేయవచ్చు. సాధారణంగా పిల్లలు వినాయకులకు సంబంధించి మంటపం ఏర్పాటు చేయడం చాలా శ్రద్ధతో చేస్తూ ఉంటారు. పాలవెల్లి, బియ్యం మండలంలో ఉండే నక్షత్రాల రహస్యమంతా కూడా పాలవెల్లి. వినాయకుడు మట్టి ప్రమిద, మట్టి ప్రతిమతో వినాయక స్వరూపం. ఆయన పక్కన పుస్తకాలు పెట్టడం, ఆయన దగ్గర తమ కళాలు పెట్టడం, ఆ పాలవెల్లి చుట్టూ అనేక పండ్లను వేలాడగట్టడం, పత్రి సేకరించడం, గరిక దూర్వ సేకరించడం, అవలాస సంహారార్థమై గణపతి దూర్వ అర్చన కోరుకున్నాడు కథలన్నీ తెలుసుకోవడం, అంధకాసుర రాక్షస సంహారార్థమై నడుముకు సర్పం కట్టుకున్నాడు ఆకర్షణీయంగా ఉంటుంది కథ తెలుసుకోవడం, అహంకారాసురుడిని అమాంతంగా స్వాహా చేశాడు, అందువల్ల దేహమంతా కూడా ధూమ్రవర్ణం నీలవర్ణంగా మారింది కథలు తెలుసుకోవడం, ఆయనకు నైవేద్యం ఏర్పాటు చేయడం, ఓ బొజ్జ గణపయ్య నీబంటు నేనయ్య ఉండ్రాళ్ల మీదికి దండు పంపు కమ్మన్ని నయ్యైన కడవ అంచు పప్పు అయిన బొజ్జ నిండా చెరిచి చేరి కొరతు అంటూ గుంజీళ్లు తీయడం, ఇవన్నీ కూడా పిల్లలు చాలా ఆకర్షణీయంగా ఉండేటటువంటి అంశాలు. భార్యాభర్తలు నిరభ్యంతరంగా సంతోషంగా పక్కన కూర్చొని వ్రతం చేస్తే ఇంకా శ్రేయస్సు కలుగుతుంది. వాళ్ళిద్దరున్నారు, వాళ్ళ పిల్లలు ఉంటారు, కుటుంబం అంతా కూర్చుంటుంది. ప్రశాంతంగా సంకల్పం చెప్పి అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం అని చెప్పుకుంటే కల్పోక్త ప్రకారంగా పూజలు చేస్తూ ఉంటే యజమాని ఆచమనం చేయడం, ఇల్లాలు పక్కన నీళ్లు విడిచిపెట్టడం, పిల్లలు ఈ పక్కన ఆ పక్కన కూర్చోవడం చూడడానికి ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో నిజానికి మనస్సుకు కూడా అంతే ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పింపజేస్తుంది. కనుక భార్యాభర్తలు కూడా చేసుకోవచ్చు. ఇల్లాలు వంటింట్లో ఉన్నది యజమాని చేయవచ్చు. పిల్లల్ని కూర్చుండబెట్టి యజమాని మంత్రం చెబుతూ ఉంటే పిల్లలు చేయవచ్చు. ఇంట్లో అర్చించాలి, అది ప్రధానం. అయితే ఉద్యోగ రీత్యానో లేకపోతే చదువుల రీత్యానో అందరూ ఒక్కొక్కరు విడివిడి ప్రాంతాల్లో ఉన్నప్పుడు ఎవరి ప్రాంతంలో వాళ్ళు అలా ఒక్కరు చేసుకోవచ్చా? తప్పకుండా చేసుకోవచ్చు. సూక్ష్మమైన ప్రశ్న ఇది. భర్త ఒక చోట, భార్య ఒక చోట ఉద్యోగాలు చేస్తున్నారు, ఒకటే ఇంటికి చెందిన వాళ్ళు అనుకున్నప్పుడు ఆయన చేస్తే నాకు సరిపోతుందా అని కాదు, ఎవరికి వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఏ చింత లేదు. ఇల్లాలు ఉండే చోట ఆ గదిలో ఎక్కడో ఒక చోట వీలైన చోట విగ్రహం పెట్టి పూజ చేసుకోవచ్చు. భర్త కూడా ఉన్న చోట విగ్రహం పెట్టి పూజ చేసుకోవచ్చు. పూజకు సంబంధించి ఎవరికి వాళ్ళు వాళ్ళ మనస్సును అక్కడ లగ్నం చేస్తూ వాళ్ళ శరీరాన్ని వినాయకుడికి ప్రాతినిధ్యం వహించే విధంగా సంకల్పం చెప్పడమే వినాయకుడి పూజ. ఇది ఇందులో ఉండే అంతరార్థం.